మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ బడుగుల రాజయ్య ఆరోపించారు. గొల్ల కుర్మిలను నిధులు గిస్తలేరు ఆపేశారు అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. మునుగోడులోని 7,600 మంది గొల్ల కురుముల అకౌంట్లో డబ్బులు పడ్డాయన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి గొల్ల కురుములకు కుట్రపూరితంగా డబ్బులు రాకుండా ఆపేశారని రాజయ్య స్పష్టం చేశారు. గుళ్ళు కొనుగోలు చేద్దాం అనుకునే ముందల నువ్వు నీ బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా వచ్చినటువంటి డబ్బులను తీసుకోకుండా లబ్ధితో ఈ యొక్క గుళ్ళ కుటుంబాలకు మోసం చేసిన అన్యాయం చేసినందుకు ఆ పాపం మీరే రాకుండా తీసుకోకుండా కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ మీరే ఇవాళ గుళ్ళ కుటుంబాలకు మరి గుళ్ళ కొనుగోలుకు పైసలు ఇస్తలేదు ధర్నా చేయడం సిగ్గుచేటు. కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ గుళ్ళ పంపిణీ లేదు. ఇలా 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి 7,50,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో మరి లక్షలాది భూములు ఇచ్చినటువంటి సందర్భం ఈ దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కేసీఆర్ వల్ల అయింది. అందుకని మా గొల్ల కుటుంబాలకు మునుగోడు నియోజకవర్గం పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రెండో విడత ఈ యొక్క గొర్రెల కొనుగోలుకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ